రైట్ తిప్పండి స్లోగా స్ట్రైట్ చేసేసుకోండి. హారన్ చేయండి, ఇది రైట్ తిప్పండి. నేను సౌండ్ వస్తుంది కదా హెవీగా, గేర్ షిఫ్ట్ చేయండి, న్యూట్రల్ ఫ్రంట్ క్లచ్ రిలీజ్ చేయండి. గేర్ షిఫ్టింగ్ ఓకేనా అండి? రైట్ 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 ఈరోజే కొంచెం సౌండ్ తెలుస్తుంది, ఇన్ని రోజులు తెలియలేదు. ఓకే రైట్. బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి, రిలీజ్ చేయండి. బ్రేక్ స్లో అయింది చూసారా, వైబ్రేషన్ వస్తుంది. గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కండి. సెకండ్ స్లో అయ్యామంటే ఖచ్చితంగా మీరు సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోవాల్సింది. అంటే మనకు ఆ సెకండ్ గేర్ ఎప్పుడు షిఫ్ట్ చేయాలంటే జనరల్గా ఏంటంటే అందరు చెప్పేది ఏంటంటే 20 బిలో స్పీడ్ రాగానే సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకోవాలంటారు. అంటే మీరు అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, 20 స్పీడ్ ఎప్పుడు వస్తుంది అని చూసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ మీటర్ చూసినప్పుడు మన వెహికల్ ముందట డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంజన్ సౌండ్ను బట్టి హెవీ సౌండ్ వస్తుంది కదా, గేర్ షిఫ్ట్ చేయండి. థర్డ్ గేర్ ఏంటి, క్లచ్ నొక్కేసి క్లచ్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, స్లోగా లెఫ్ట్ రానివ్వండి. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి, బ్రేక్ క్లచ్ నొక్కండి కంప్లీట్. సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి. అంతే పట్టుకోండి, క్లచ్ బ్రేక్ వదలండి, బ్రేక్ వదలాలి అంతే. క్లచ్ పట్టుకొని తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, రౌండ్గా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి మీరు, బస్ రైట్ తిప్పండి కంటిన్యూ, బస్ క్లచ్ రిలీజ్ చేయండి. కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసేసుకోండి, స్టీరింగ్ స్ట్రైట్ చేసేసుకోండి. కొద్దిగా రైట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, గేర్ షిఫ్ట్ చేసేసుకోండి. క్లచ్ నొక్కాలి, గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. మీరు గేర్ షిఫ్ట్ చేయాలని డిసైడ్ కావగానే ఇమీడియట్లీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గేర్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మీరు గేర్ దగ్గరనే కాన్సన్ట్రేషన్తో ఆగిపోయారనుకోండి, రైట్ తిప్పండి కొద్దిగా, అక్కడే ఆగిపోతే ముందట వెహికల్ డైవర్ట్ అయిపోతుంది. రైట్కి వెళ్తుందా లెఫ్ట్కి వెళ్తుందా మనకు క్లారిటీ రాదు. రైట్ ఎక్సలేటర్ రిలీజ్ చేయండి, రైట్ ప్రాపర్గా రోడ్డును అబ్జర్వేషన్ చేయాలి. గేర్ ఏదైతే షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ముందే క్లచ్ నొక్కేసి గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. సో లైట్గా వైబ్రేషన్ వచ్చినట్టు అనిపిస్తుందా, తక్కువ గేర్ వేసేసాను అంటే ఆ గేర్లో ఆ వెహికల్ వెళ్ళలేకపోతుంది. రైట్ తిప్పండి స్లోగా, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కొద్దిగా స్లోగా వెళ్ళాలి. క్లచ్ నొక్కండి కంప్లీట్, ఫస్ట్ గేర్ క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయాలి, కంప్లీట్ రిలీజ్ చేయకూడదు. ఈ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో ఏంటంటే నిదానంగా పక్కన నుంచి మన వెహికల్ అనేది మూవ్ కావాలి. లెఫ్ట్ తిప్పండి. ఈ మార్నింగ్ టైంలో కొద్దిగా స్కూల్ బస్సెస్ తోటి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ తిప్పండి, ఎందుకంటే వాళ్ళ స్కూల్ పిల్లల టైమింగ్స్ తోటి వాళ్ళు ఏంటంటే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. లెఫ్ట్ క్లచ్ నొక్కండి, సెకండ్ గేర్ న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, రైట్ తిప్పండి, క్లచ్ రిలీజ్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. కొద్దిగా లెఫ్ట్ రైట్ సరిపోతుంది. బ్రేక్ చేసుకొని కొద్దిగా క్లచ్ నొక్కండి కంప్లీట్, బ్రేక్ వదలండి. హారన్ క్లచ్ పట్టుకోండి, అలాగే మొత్తం వదలొద్దు, బ్రేక్ వదలాలి. బ్రేక్ వదలండి ఫస్ట్, తర్వాత స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. కొద్దిగా అంతే క్లచ్ పట్టుకోండి, వెళ్తూ ఉంటుంది. రైట్ తిప్పండి, కొద్దిగా డ్యామేజ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, వెరీ గుడ్. స్ట్రైట్ చేసేసుకోండి. రైట్ ఇండికేటర్ అయింది మేడం మీరు, రైట్ బ్రేక్ క్లచ్ అంతే ఉండాలి, డోంట్ రిలీజ్. రైట్ టర్న్ చేయండి, టర్న్ చేయండి, మొత్తం టర్న్ చేయకూడదు. కొద్దిగా రోడ్లోకి ఎంటర్ అయ్యాక కంప్లీట్ రైట్ తిప్పండి. ఇప్పుడు తిప్పండి, రైట్ తిప్పండి, కంప్లీట్ రైట్, బస్ అలాగే పట్టుకోండి. లెఫ్ట్ తిప్పండి ఇమీడియట్లీ, వెరీ గుడ్. క్లచ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఆ టర్న్ అయ్యేంత వరకు మీరు క్లచ్ పట్టుకునే ఉండాలి. ఇన్ కేసు రిలీజ్ చేసి ఏదైనా వెహికల్ వచ్చిందని మీరు బ్రేక్ ఆల్రెడీ హోల్డ్లో ఉన్నారు కదా, ఒకవేళ బ్రేక్ చేసినట్టయితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. మనకి ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి గేర్ షిఫ్ట్ చేయడానికి క్లచ్ అనేది హోల్డ్ చేస్తాం అక్కడ మనం. రైట్ తిప్పండి, వెళ్ళండి, డ్యామేజ్ ఉంది కదా వెళ్ళచ్చు. స్ట్రైట్ చేసుకోండి, సైడ్ వదిలేసి రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. లెఫ్ట్ రానివ్వండి, రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి ఇమీడియట్. క్లచ్ నొక్కండి ఫుల్గా, స్ట్రైట్ చేసేసుకోండి. క్లచ్ నొక్కండి, ఫస్ట్ గేర్ వేయండి మీరు ఇమీడియట్లీగా. క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి, ఎక్కువ రిలీజ్ చేయాలి, కొద్దిగా రిలీజ్ చేయండి. రైట్ తిప్పండి ఇమీడియట్లీ, బస్ లెఫ్ట్ ఇమీడియట్లీ మళ్ళీ కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి. ఎక్సెస్ ఇవ్వకండి, ఎక్సెస్ ఎంత ఫాస్ట్ రైట్. అంటే మనం మీ వెహికల్ అక్కడ నుంచి మూవ్ కావడానికి ట్రై చేయాలి. సో మూవ్ అయిన తర్వాత ఫర్దర్గా మనం ఎక్సలెట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడు స్ట్రైట్ అయ్యి మీకు అక్కడ వెహికల్ మూవ్ కానప్పుడు మీరు ఎక్సలెట్ ఇస్తే ఏమవుతుంది, ఫాస్ట్గా వెళ్తుంది, ఇంజన్ మీద ప్రెజర్ ఎక్కువ తీసుకుంటుంది. సో అప్పుడు మనకు ఇంజన్ మీద ప్రెజర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు కూడా ప్యానిక్ అయిపోతాం, టెన్షన్ వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా ఇంజన్ హెవీ సౌండ్తో వెళ్తూ ఉంటుంది. లెఫ్ట్ తిప్పండి, కొద్దిగా లెఫ్ట్, కొద్దిగా లెఫ్ట్,
స్ట్రైట్ చేసుకోండి, క్లచ్ నొక్కండి కంప్లీట్, సెకండ్ గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా డన్, వెళ్ళిపోతుంది. స్లోగా స్ట్రైట్ చేసుకోండి, లెఫ్ట్ కొద్దిగా లెఫ్ట్లో మీద ఆరెంజ్ చేయండి మీరు, లెఫ్ట్ కొద్దిగా లెఫ్ట్, స్లో బ్రేక్ చేయండి, క్లచ్ నొక్కండి కంప్లీట్, బ్రేక్ అవ్వలేండి, క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. అంటే మీరు బ్రేక్ చేసినప్పుడు ఇంజన్ ఏమన్నా ఆఫ్ అవుతుందని బ్రేక్ చేయగానే ఇమీడియట్లీ క్లచ్ కూడా చేయించాను మీకు. లెఫ్ట్ తిప్పండి, క్లచ్ అనేది మీకు ఎక్కడ కూడా ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి, రిలీజ్ చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ మీ లెగ్ అన్న కింద సపోర్ట్ ఉండాలి, పై భాగం రిలీజ్ చేయాలి. క్లచ్ నొక్కండి, అతను మీ రోడ్ను బ్లాక్ చేస్తున్నారు చూడండి, క్లచ్ రిలీజ్ చేయండి, మొత్తం కాదు మేడం, కొద్దిగా క్లచ్ నొక్కండి, కొద్దిగా రిలీజ్ చేయండి, అంతే అంతే పట్టుకోండి క్లచ్. వెరీ గుడ్. లెఫ్ట్ ఆరండి మేడం, ఆ బస్ కార్ కాగానే మీకు ఇక్కడ బ్లైండ్ స్పాట్ అయిపోయింది. లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ తిప్పండి. బ్లైండ్ స్పాట్లలో మనం కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళాలి. స్ట్రైట్ చేసుకోండి, ఆరెంజ్ చేయండి, లెఫ్ట్ తిప్పండి, స్లోగా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ డన్. స్ట్రైట్ వేసేసుకొని ఆరెంజ్ చేయండి మేడం, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, రైట్ తిప్పండి, కొద్దిగా లెఫ్ట్, రైట్ సైడ్ రిలీజ్ చేయండి, రైట్ క్రాస్ చేసేసుకోవచ్చు మీరు. అలాగే పట్టుకున్నారు చూసారా, స్ట్రైట్ చేయలేకపోతున్నారు. క్లచ్ నొక్కండి కంప్లీట్, రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ వేసుకోండి, స్ట్రైట్ వేసుకోండి, క్లచ్ రిలీజ్ చేయండి, రైట్ తీసుకోండి, బ్రేక్, బ్రేక్ రిలీజ్, రైట్ తిప్పండి, స్ట్రైట్, అక్కడే ఉండాలి, టీ పొజిషన్ దగ్గరే ఉండాలి. బ్రేక్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి, లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి, రోడ్లో స్ట్రైట్ కావాలంటే గేర్ షిఫ్ట్ చేయండి, ఇంజన్ సౌండ్ వస్తుంది కదా, క్లచ్ రిలీజ్ చేయండి, చూడాలి. అలాగే వస్తుంది, మళ్ళీ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి, బ్రేక్ చేయండి, రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ తిప్పండి, బస్ స్ట్రైట్ చేసుకోండి, స్ట్రైట్ చేసుకోండి, రైట్ రైట్ రిలీజ్ చేయండి, బ్రేక్ చేయండి, లెఫ్ట్ తిప్పండి, స్లో స్ట్రైట్ చేసుకోండి, హ్యాండ్ రావాలి, కంటిన్యూగా రావాలి, స్ట్రైట్ చేసుకోండి, బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి, రైట్ ఇండికేటర్ వేయండి, బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి, కంప్లీట్, సెకండ్ గేర్ వేయండి, బ్రేక్ వదిలేసి సెకండ్ అలా కంప్లీట్ రైట్ తిప్పండి, కంప్లీట్ రైట్ క్లచ్ రిలీజ్ చేయండి, కొద్దిగా అంతే పట్టుకోండి, లెగ్ సపోర్ట్ పెట్టుకొని అంతే పట్టుకోండి, అలాగే పట్టుకోండి, లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, బాగా ఇక్కడ చూడండి, కార్ చూడండి ఎటు వెళ్తుంది,
సైడ్ వేసి టర్న్ చేశారు, ఓకే ఫైన్. ఎంత దూరం వచ్చాక టర్న్ చేశారు, ఎక్కడి వరకు వచ్చాక వెళ్తుంది వెహికల్ అన్నది చూడాలి. మీరు ఆ వెహికల్ వెనక వెహికల్నే చూసుకుంటున్నారు, కానీ మీ వెహికల్ ముందుకు వెళ్ళిపోతుంది కదా. యాప్ ద రోడ్లో మీరు ఫ్రంట్కి అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయాలి. గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కేసి క్లచ్ వదిలేదు.